కర్ణుడు తన వద్ద ఉన్న సర్పముఖాస్త్రాన్ని బయటకు తీశాడు. ఆ అస్త్రానికి అధిపతి తక్షకుని కొడుకైన అశ్వసేనుడు. దానిని అర్జునుడిని పంపడానికి దాచి ఉంచాడు. ఇప్పుడు దానిని తీసి సంధించాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. కానీ గురి కొంచెం కిందకు ఉండటం గమనించిన శల్యుడు, కర్ణ నీ గురి తప్పుతుంది, అర్జునుడి కంఠానికి సూటిగా గురిపెట్టు అన్నాడు. తన గురిని ఆక్షేపించిన శల్యుని మీద ఆగ్రహించిన కర్ణుడు, శల్య, నా గురి ఆక్షేపించే అర్హత నీకు లేదు, చూస్తూ ఉండు, ఈ అస్త్రధాటికి అర్జునుడి తల తెగి నేల మీద పడుతుంది అంటూ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు. తమ వంక నిప్పులు కక్కుతూ వస్తున్న అస్త్రాన్ని చూసి కృష్ణుడు తన బలమంతా ఉపయోగించి రథమును భూమిలోకి 5 అంగుళాలు కూరుకుపోయేలా తొక్కాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టిన అస్త్రము గురి తప్పి అర్జునుడి తల మీదగా దూసుకుపోతూ కిరీటాన్ని ఎగరగొట్టింది. ఆ కిరీటాన్ని బ్రహ్మదేవుడు దేవేంద్రునికి బహుకరించాడు. దేవేంద్రుడు నివాత కవచమును సంహరించిన సమయంలో అర్జునుడికి బహుకరించాడు. ఆ కిరీటమే అర్జునుడికి కిరీటి అనే నామాన్ని ఇచ్చింది. ఇప్పుడు అది నాగాస్త్ర ప్రభావానికి ధ్వంసమయ్యింది. అర్జునుడు వెంటనే తెల్లని పాగాను కిరీటంలా చుట్టుకున్నాడు. అర్జునుడి కిరీటమును నేలపడేసిన అస్త్రము తిరిగి అర్జునుడి వైపు దూసుకువస్తుంది. అది చూసిన అర్జునుడు, ఈ నాగాస్త్రం ఎవరు, ఇది నన్ను ఎందుకు తరుముతుంది అన్నాడు. కృష్ణుడు, అర్జున, అప్పుడే మరిచావా? ఖాండవ వనదహన సమయంలో నీవు అశ్వసేన అనే నాగకన్య తన తల్లిని రక్షించుకుపోతున్న సమయంలో నీవు ఆ నాగకన్యను చంపావు. ఆమె తరువాత తక్షకుడి కుమారుడు అశ్వసేనుడికి జన్మించి నిన్ను చంపడానికి కర్ణుడి వద్ద నాగముఖాస్త్రంగా పూజలందుకుంటూ ఉంది. ఇప్పుడు నీవు నీ దివ్యాస్త్రాలతో ఆ నాగకన్యను సంహరించు అన్నాడు. వెంటనే అర్జునుడు అశ్వసేనుడిని సంహరించి నాగాస్త్రాన్ని ముక్కలు చేసి కర్ణుడి శరీరం మీద 12 బాణాలు వేశాడు. తాను ప్రయోగించిన నాగాస్త్రం కృష్ణుడి కారణాన గురి తప్పిందని తెలుసుకుని కర్ణుడు 13 బాణాలను కృష్ణుడి మీద, 100 బాణాలను అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు ఒకే బాణంతో కర్ణుడి కుండలములు కొట్టాడు. కర్ణుడు బెదరక అర్జునుడి మీద శరవర్షం కురిపించసాగాడు. కర్ణుడి శరములు మధ్యలోనే తుంచివేస్తున్నాడు అర్జునుడు. కర్ణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. సూర్యుడు అస్తమించే సమయము ఆసన్నమయ్యింది. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి అదృశ్య రూపంలో ఉండి ఆకాశం నుండి ఇప్పుడు కర్ణుడి రథం భూమిలోకి కుంగిపోతుంది, కర్ణుడికి ఇప్పుడు అవసాన సమయం ఆసన్నమైంది అన్నాడు. అది విన్న కర్ణుడు ధైర్యమును వీడక భార్గవాస్త్రాన్ని స్మరించాడు. కానీ అతడికి అప్పుడది గుర్తుకు రాలేదు. పరశురామ శాపం పనిచేయడం మొదలైంది అని తెలుసుకున్నాడు కర్ణుడు. కర్ణుడు మనసులో, నేను ధర్మపరుడిని, ధర్మం నన్ను రక్షిస్తుంది అనుకున్నాను, కానీ అది అసత్యమైంది అనుకున్నాడు. అర్జునుడు కర్ణుడి మీద శరములు గుప్పిస్తున్నాడు. కర్ణుడు తన బాహుబలాన్ని నమ్ముకున్నాడు. కానీ అర్జునుడు కర్ణుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. కర్ణుడు ఇంద్రాస్త్రంతో దానిని అడ్డుకున్నాడు. కృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఈ బ్రహ్మాస్త్రం ఎందుకు వృధా అయిందో తెలుసా? నీవు ఉపాయంతో యుద్ధం చేయడం లేదు. నీవే గనుక ఉపాయంతో యుద్ధం చేస్తే కర్ణుడు నీ ముందు నిలబడగలిగిన వాడు కాదు. కనుక శ్రమపడక ఉపాయంతో కర్ణుడిని సంహరించు అన్నాడు. ఇంతలో కర్ణుడు రుద్ర అనే అస్త్రం జపించి సాగాడు. అతడి రథచక్రం భూమిలోకి కుంగిపోయింది. అందువలన కర్ణుడు రుద్రాస్త్ర ప్రయోగం చెయ్యలేకపోయాడు.